డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఒక ఫోన్ కాల్తో మీ జీవితమే మారిపోతుంది. హలో, నేను సిబిఐ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆధార్ నంబర్ ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు జరిగాయి అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మీరు వెంటనే వీడియో కాల్లో జాయిన్ కాకపోతే పోలీసులు మీ ఇంటికి వస్తారు. ఒక్క వీడియో కాల్ అంతే లక్షల కోట్ల రూపాయలు క్షణాల్లో మాయమయ్యాయి. ఇది సినిమా కథ కాదు, ఇది ప్రెజెంట్ భారతదేశంలో వేగంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమార్ ఫైల్స్. ఈరోజు దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేస్తున్న ఒక కొత్త స్కామ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో చిక్కుకుంటున్నారు, వీడియో లాస్ట్ కి ఒక నిజమైన కేసు వివరాలు కూడా చూపిస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఇండియాలో ఎలాంటి చట్టపరమైన అరెస్ట్ విధానం లేదు. ఇది మోసగాళ్లు పెట్టుకున్న పేరు మాత్రమే. అలా చెప్తేనే కదా మీరు భయపడేది. మీ భయమే వాళ్ళ ఆయుధం. వాళ్ళు మాట్లాడే మాటలకు వీళ్ళు నిజంగానే పోలీసులని అనుకుంటాం, కానీ అకౌంట్ లో డబ్బులు పోయిన తర్వాత తెలుస్తుంది వారు పోలీస్ కాదని. మొదట ఒక ఫోన్ కాల్ వస్తుంది, తర్వాత వారు మీ పేరు చెప్తారు, తర్వాత మీ ఆధార్ గురించి మాట్లాడతారు. ఇంకా మీరు ఏమనుకుంటారు, చేసింది నిజంగానే పోలీస్ వాళ్ళే అనుకుంటారు. తర్వాత మీరు పడిన క్షణమే వాళ్ళు గెలవటానికి ఒక అడుగు ముందుకు వేసినట్టే. ఒకప్పుడు దొంగలు ఇంట్లోకి వెళ్లి దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ తో కొన్ని నిమిషాల్లోనే వేలాది కోట్లు దొంగతనం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది డిజిటల్ స్కామ్ కాదు, డిజిటల్ ట్రాప్. ఇమాజిన్ మీకు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది అనుకోండి. మీరు ఎవరో ఏమో అని కాల్ లిఫ్ట్ చేస్తారు, కానీ ఆ ఫోన్ కాల్ వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్న విషయం మీకు తెలియదు. ముందుగా వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికి మీపై పోలీస్ రికార్డ్స్ లో కేసులు ఉన్నాయని, ఇంకా మీ పేరు పైన డ్రగ్ డీలర్ అనే కేసు ఉందని, తర్వాత మీ ఆధార్ నంబర్ మనీ లాండరింగ్ కి లింక్ అయి ఉందని, ఇలా చాలా కట్టుకథలే చెప్తారు. అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డీలర్ కి డబ్బులు పంపిన డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయని చెప్తారు. తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మీరు మర్యాదగా వీడియో కాల్లో జాయిన్ కాకపోతే పోలీసులు మీ ఇంటి దగ్గరికి వస్తారని చెప్పి మిమ్మల్ని ఎన్ని రకాలుగా భయపెట్టవచ్చో అన్ని రకాలుగా భయపెడతారు. ఇదంతా నిజం అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది పచ్చి నిజం. ఈ మాటలు విని చాలా మంది లక్షల రూపాయలు మోసపోయారు. ఈ రోజు వాళ్ళు మోసపోయారు, రేపు మనం మోసపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే తర్వాత ఫస్ట్ వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్లో వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారంటే, ఫస్ట్ వెనుక పోలీస్ బ్యాక్గ్రౌండ్, అలాగే వాళ్ళు వేసుకున్న డ్రెస్ పోలీస్ వాళ్ళు అలాగే ఉంటాయి. తర్వాత మీకు ఒక ఐడి కార్డ్ చూపిస్తారు. ఇంకా మనం ఏమనుకుంటాం, వాళ్ళు నిజంగానే పోలీస్ వాళ్ళే అని అనుకుంటాం. వాళ్ళన్ని చూపించిన తర్వాత మనకి చెప్తారు, కాల్ కట్ చేయొద్దు, అలాగే నువ్వు ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకొని మాతో మాట్లాడు, అలాగే మాతో మాట్లాడుతున్నట్టు ఎవ్వరికి చెప్పొద్దు అని వాళ్ళు మనల్ని భయపెడతారు. మీరు ఏం చేసినా మాకు తెలుస్తుంది, ఎలా అంటే మీ ఫోన్ మా కంట్రోల్లో ఉంది. ఇలా చాలా కట్టుకథలే చెప్తారు. అలా కొంతమందిని గంటల పాటు ఫేక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరి కొంతమందిని ఏకంగా రోజుల పాటు ఇలా వీడియో కాల్లోనే ఉంచిన కేసులు కూడా బయటపడ్డాయి ఇటీవల. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఎవరైనా వాట్సాప్ కాల్స్ లో కానీ ఇలా ఫేక్ ఐడీస్ చూపించి ఫేక్ ఫొటోస్ పెడితే నమ్మకండి. మీరు నమ్మకపోయినా మీ ఇంట్లో పిల్లలు ఇలాంటి వాటికి ఫాస్ట్ గా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అంటే డిజిటల్ స్కామ్ అనే కాదు, ఇంకా ఎన్నో రకమైన స్కామ్స్ ఉన్నాయి ఇండియాలో. తరువాత అసలు ప్లాన్ మొదలవుతుంది. అయితే వాళ్ళు చెప్పే మాటలు, మీ డబ్బు సేఫ్ వెరిఫికేషన్ కోసం గవర్నమెంట్ అకౌంట్ కి పంపండి, మా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తాం, అలాగే మీ డబ్బుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తిరిగి ఇస్తాం అని చెప్తారు. అయితే చాలా మంది భయంతో తమ జీవిత పొదుపు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఒకసారి వాళ్ళకు డబ్బులు వెళ్ళిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, వీడియో కాల్ ముగిసిపోతుంది. ఎప్పుడైతే వీడియో కాల్ ముగుస్తుందో అప్పుడు ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ నుంచి, మీరు గుర్తు తెలియని వ్యక్తులకి మీ డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారని. అప్పుడు అర్థమవుతుంది మోసపోయామని. ఇలాంటి కేసులు నిజంగానే ఇండియాలో జరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కొన్ని వందల కేసులే జరిగాయి ఇండియాలో. అయితే ఈ స్కామర్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఈ నెట్వర్క్ అనేది కూడా సస్పెన్స్ అండ్ మిస్టరీనే. ఎవరికి తెలుసు, వాళ్ళు మన చుట్టుపక్కలే ఉండొచ్చేమో. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. అయితే ఈ మోసాలు దేశవ్యాప్తంగా పెరగడంతో సిబిఐ ఒక ఆపరేషన్ చేసింది. దాని పేరే ఆపరేషన్ చక్ర 6 ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 60కి పైగా ప్రత్యేక బృందాల నుంచి చార్జ్ తీసుకున్నారు. ఒకేసారి 16 రాష్ట్రాలలో 80కి పైగా ప్రాంతాలలో దాడులు చేశారు. ఈ ఆపరేషన్ చక్ర 6 లో బయటపడిన షెల్ కంపెనీస్, ఫేక్ వెబ్సైట్స్ యూజ్ చేసిన వాళ్లపై చార్జ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు అయితే 200కు పైగా కేసులతో సంబంధం ఉన్న ముఠాపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే సిబిఐ వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఈ నెట్వర్క్ ను కంప్లీట్ గా ఛేదించేందుకు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది ఉంది అని చెప్తున్నారు. ఇలా సిబిఐ యాక్షన్ తీసుకోవటం వల్ల కొంత స్కామ్స్ తగ్గాయి ఇండియాలో, కానీ ఇంకా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.
అయితే మీరు ఈ 3 విషయాలు ఎప్పటికీ మర్చిపోవద్దు. అండ్ పాయింట్ నెంబర్ 1, భారతదేశంలో ఎవరిని వాట్సాప్ లేదా వీడియో కాల్స్ లో డిజిటల్ అరెస్ట్ చేయరు. అండ్ పాయింట్ నెంబర్ 2, సిబిఐ కానీ పోలీస్ కానీ మీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని ఎప్పుడూ చెప్పవు. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇలాంటి కాల్ వస్తే వెంటనే కాల్ కట్ చేయండి. మీకు ఇలాంటి కాల్ వస్తే ఫస్ట్ కట్ చేసి మీ దగ్గరలో ఉన్న అధికారిక నంబర్ కు మీరు స్వయంగా సంప్రదించి నిజమో కాదో నిర్ధారించుకోండి. మనల్ని మోసం చేయడానికి వాళ్ళకి అవసరమైనవి జస్ట్ ఒక ఫోన్ కాల్, ఒక ఫేక్ యూనిఫామ్, ఒక ఫేక్ వీడియో కాల్ అంతే. జస్ట్ ఈ 3 యాక్టివిటీస్ తో వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు. మనం మరి అంత పిరికి వాళ్ళమా? రియల్ ఏదో ఫేక్ ఏదో తెలియని ప్రపంచంలో బతుకుతున్నామా? కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ముందు భయపడకండి, ఆ కాల్ ని వెరిఫై చేసుకోండి. నేను వీడియో లాస్ట్ ఒక నిజమైన కేసు గురించి చెప్తా అన్నా కదా. అయితే ఇలాంటి డిజిటల్ స్కామ్ లో నేను కూడా మోసపోయాను. ఎలా ట్రాప్ అయ్యానంటే, నాకు అప్పుడు 14 ఏళ్ళు ఉండేవి. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. అప్పుడు నేను ఏం చేసిన అంటే, నాకు ఎలాగైనా డాగ్ కావాలని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నా కళ్ళకి ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో చిన్న చిన్న పప్పీస్ ఉండి కింద సేల్ అని వాళ్ళ డీటెయిల్స్ కనిపించాయి. అప్పుడు నాకు తెలియదు అది ట్రాప్ అని. నేను వెంటనే ఆ నంబర్ కి కాల్ చేసి అడిగాను, ఇట్లా ఎంత మీ దగ్గర పప్పీస్ మీ డెలివరీ చేస్తారా అని. వాళ్ళు చెప్పిన విషయం, పర్ పప్పీ వచ్చి 15,000 ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. ఇంకా ఇంట్లో వాళ్ళని ఎలాగోలాగా ఒప్పించి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకున్నా. ఫస్ట్ వాళ్ళు మనీ ఏం అడగలేదు. ఆర్డర్ చేసిన తర్వాత నా నంబర్ కి వాట్సాప్ లో ఆర్డర్ బుక్ అయినట్టు రిసిప్ట్ పంపారు. తర్వాత నెక్స్ట్ రోజు డెలివరీ పలానా దగ్గర ఉంది అని ఒక ఫోటో పంపారు. తర్వాత థర్డ్ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, సార్ మీ ఆర్డర్ చేసిన డెలివరీ వచ్చిందని. నేను చెప్పినా ఇట్లా పలానా దగ్గరికి తీసుకొని రా అని కాల్ కట్ చేసిన. తర్వాత 1 అవర్ కి మళ్ళీ కాల్ వచ్చింది. అప్పుడు అతను చెప్పిన విషయం ఏమంటే, సార్ కొంచెం జీపీఎస్ ప్రాబ్లం అయింది, మీరు వెంటనే ఒక 4,500 వేయండి సార్ అని చెప్పాడు. నేను ఎందుకు ఏమిటని అడగకుండా వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసిన. అప్పుడు తెలియదు కదా నాకు అది ట్రాప్ అని. నాకేంది డాగ్ వస్తుంది చాలే అని అనుకునేవాడిని. అయితే తర్వాత మళ్ళీ 1 అవర్ కి కాల్ వచ్చింది. ఈసారి మళ్ళీ వాడు చెప్పిన విషయం ఏమంటే, సార్ కొంచెం ట్యాక్స్ కట్టాలి, వెంటనే 4,500 వేయండి సార్ అని చెప్పాడు. మళ్ళీ నేను ఏం ఆలోచించకుండా ట్రాన్స్ఫర్ చేసేసా. అప్పుడు నా మైండ్ లో ఏ ట్రాప్ గురించి కానీ, నేను మోసపోతున్నానని కానీ నా మైండ్ లో అసలు లేవు. నా మైండ్ లో అంతా డాగ్ ఎప్పుడు వస్తుంది, నేను దానికి ఎప్పుడు ఫుడ్ పెడతాననేది నా మైండ్ లో రన్ అవుతుంది. తర్వాత 1 అవర్ అవుతుంది, ఎలాంటి కాల్ రావటం లేదు. మళ్ళీ 2:30కి కాల్ వచ్చింది. అప్పుడు వాడు చెప్పిన విషయం, సార్ నేను పక్కనే ఉన్నాను, వెంటనే మిగిలిన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేయండి సార్ అని చెప్పాడు. మళ్ళీ నేను ఎందుకు ఏమి అని అడగకుండా మిగిలిన బ్యాలెన్స్ మొత్తం 6,000 ట్రాన్స్ఫర్ చేసేసిన. తర్వాత ఇంకేముంది, కాల్ కట్ చేసినాడు. మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అలా ఎన్నిసార్లు చేసినా నో రెస్పాన్స్. ఇలా నేను ఈ డిజిటల్ ట్రాప్ లో చిక్కుకున్నా. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, అలాగే వదిలేయకండి. వీడియో యూజ్ అయిందని అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా.